సౌదీ, టర్కీ, పాక్ ఇవి 3 దేశాలు కూడా ఒక ఒప్పందం చేసుకున్నాయి. అది మనందరికీ తెలిసిందే. కానీ ఈ ఒప్పందం అయిన తర్వాత 6 గంటల్లోపే మళ్ళీ సౌదీ మీద బాంబుల దాడి జరిగింది. అయితే ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా మిగతా 2 దేశాల మీద దాడి జరిగినట్టే అని చెప్పేసి ఆ ఒప్పందంలో ఉంది. కానీ సౌదీ మీద దాడి జరిగితే మిగతా 2 దేశాలైతే మరి ప్రతిదాడికి పాల్గొనలేదు. అసలు ఏమైంది? ఏదైతే ఈ ఒప్పందం ఉందో అది ఓన్లీ పేపర్ వరకేనా? ఇరాన్ చెప్పినట్టు అది పేపర్ వరకేనా? మరి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియోపాలిటిక్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చాటియల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మనము ముందుగా మాట్లాడుకున్నట్టే సౌదీ ఇంకా పాక్, టర్కీ ఒప్పందం చేసుకున్నాయి. ఒకరి మీద చేసినా కూడా ఇద్దరి మీద దాడి చేసినట్టే. సో మనం ప్రతిదాడి చేస్తాం ఖచ్చితంగా. మరి ఈరోజు సౌదీ మీద దాడి చేస్తే ఎందుకు మరి మిగతా 2 దేశాలు రాలేదు? అసలు ఏం జరిగిందంటారు? ఈ ఇరాన్ చెప్పినట్ల పేపర్ మీద సంతకం చేశారు అంతే. వీళ్ళకి ఎవరికి దమ్ము లేదు. ఇన్ఫాక్ట్ టర్కీ సెకండ్ లార్జెస్ట్ నేటో ఆర్మీ ఉంది వాళ్ళ దగ్గర, ఆర్మ్ ఫోర్సెస్. అని వాళ్ళు కూడా ఏం చేయరు. వాళ్ళకి భయం, మళ్ళీ మేము ఇరకపోతామే దీంట్లో అని చెప్పేసి. ఎవరి మీద దాడి చేయాలి? హూతీల మీద చేయాలి. హూతీలు ఎవరు? ఇరాన్ ప్రాక్సీ. హూతీల మీద దాడి చేసి ఇరాన్ ఊరుకోరు. ఇరాన్ ఏం చేస్తారు? టర్కీని కొడతారు. ఎక్కడ లేని టర్కీని గుంజి తీసుకొస్తారు. పాకిస్తాన్ ఇంకా భయపడతారు, ఎందుకంటే పాకిస్తాన్ పక్కన వాళ్ళకి సేమ్ దే షేర్ ఎ బార్డర్. ఎక్కువ మాట్లాడితే ఇటు ఎల్ఎంఈసీ ఇటు తిప్పేస్తారు వాళ్ళు పాకిస్తాన్ వైపు. అంతే సంగతి వాళ్ళకి. మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ సౌదీ, పాకిస్తాన్, టర్కీ ప్యాక్ట్ ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఈ ఈజిప్ట్ కూడా వస్తున్నారంట. ఇది ఎందుకు తీసుకొచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్ఫ్లో ఒక ప్రొటెక్షన్గా ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి యుఎస్ ఉన్నారు. యుఎస్ పని ఏంటి? వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ అక్కడ ఉంచుకుంటారు ఆ దేశాల్లో. బహ్రెయిన్లో నేవల్ బేస్ ఉంది, 5th ఫ్లీట్. మిగతా అన్ని దేశాల్లో ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని ప్లేస్లో 5,000 మంది, కొంతమంది 8,000 మంది ఉన్నారు, పనిచేస్తుంటారు. ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, రెగ్యులర్గా నడుస్తుంటుంది. ఇది ఒక యాక్టివిటీ. మెయిన్లీ ఏంటంటే వీళ్ళు భయం ఉంది. ఖత్తర్ కానీ, సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్, కువైత్, వీళ్ళందరికి భయం అంటే వీళ్ళందరూ మొనార్కీస్, రాజులు. ఏదో ఒక రోజు బయట నుంచి ఎవడో వచ్చి ఇది వీళ్ళని ఫినిష్ చేసేస్తే, నేపాల్ స్టైల్లో. నేపాల్లో మీకు గుర్తుంటుంది, మొత్తం రాయల్ ఫ్యామిలీని ఒకటే షాట్లో చంపేశారు వాళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే గొడవ దాంతో. ఇట్లా మా దగ్గర కూడా జరగవచ్చు అని ఒక భయం ఉంది వాళ్ళకి. మీకు తెలుసుంటుంది సిరి, ఒసామా బిన్ లాడెన్ సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ సౌదీ అరేబియా. చాలా డబ్బులు ఉండేవాళ్ళు. కన్స్ట్రక్షన్ కంపెనీ, బిన్ లాడెన్ కంపెనీ అని ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. దాని నుంచి వచ్చారు. అంటే చదువుకున్నోడు టెర్రరిస్ట్ కాడు అని చెప్పి అదొక చాలా మంచి ఎగ్జాంపుల్. ఇంజనీర్, దట్ హీ వాజ్ అన్ ఇంజనీర్, బిన్ లాడెన్, ఒసామా బిన్ లాడెన్. తో ఇదే సౌదీ అరేబియాకి ఇదొక భయం ఉంది ఎప్పుడు. ఒసామా అక్కడి నుంచి వచ్చాడు, ఇంకొక ఒసామా తయారెట్లా కాడు, వాడు కూడా కావచ్చు. రేపు చిన్న ఆర్మీని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ప్యాలెస్ లోపల చంపేసి సౌదీ అరేబియా టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఈ భయం వాళ్ళకు ఉంది. సో దానికోసం ఏం చేశారు? వాళ్ళు యూఎస్ని పిలిపించుకున్నారు. ఖత్తర్ కూడా అదే చేశారు, ఒమాన్ కూడా అదే చేశారు, బహ్రెయిన్, కువైత్, అందరూ. ఇరాక్ అయితే చెప్పక్కర్లేదు, ఇరాక్లో గవర్నమెంటే లేదు, ఉందంటే ఉంది అంతే, సద్దాం హుసేన్ పోయిన తర్వాత. వీళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ జార్డన్ ఫర్ దట్ మ్యాటర్, యూఎస్ బేస్కి డబ్బులు ఇస్తారు. ఎందుకు? ప్రొటెక్షన్ మనీ, హఫ్తా అంటారు మన దాంట్లో, గుండాలు కలెక్ట్ చేసుకుంటారు. అంటే మమ్మల్ని కాపాడుకోండి, మీరు 2,000, 3,000, 4,000 మందిని పెట్టుకుంటే ఈ డబ్బులు మీ దగ్గర, వాళ్ళ జీతము ప్లస్ మీ ఖర్చు అంతా చెప్పి మా కోసం వచ్చారు కదా అంత దూరం నుంచి, సో ఇది మా వైపు నుంచి డబ్బులు. ఇట్ రన్స్ ఇంటూ బిలియన్స్ అనమాట. ఇది నడుస్తున్నప్పుడే ఇప్పుడు ఈ యుద్ధంలో వీళ్ళకి అర్థమైపోయింది, అమెరికా మమ్మల్ని కాపాడరు. అమెరికా వాళ్ళ పని చూసుకుంటున్నారు. ఓకే, వాళ్ళ బేసెస్ కాపాడుకున్నారు. కానీ ఈ ఒమాన్ మీదో, కువైత్ మీదో, బహ్రెయిన్ మీదో బాంబులు పడుతుంటే అమెరికా ఏం చేయలేదు. వాళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేయలేదు. వాళ్ళన్నారు మా బేస్ మీద వచ్చి పడుతుంది, మేము చూసుకోవాలి కదా ముందని చెప్పేసి. సో ఈ గల్ఫ్ స్టేట్స్కి అందరికి అర్థమైపోయింది, రేపు ఇంకా యుద్ధం ఇరాన్ కొంచెం పవర్ఫుల్ అయితే ఇంకా మమ్మల్ని ఎవరు కాపాడరు. యూఎస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, మేము ఇరాన్ ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది. ఇరాన్ దగ్గర ఆయిల్ ఉంది కానీ డబ్బులు అంత ఎక్కువ లేదు. వాళ్ళ ఎకానమీ ఈజ్ టోటల్ షాంబుల్స్ ఇప్పుడు కంప్లీట్. ఈ శాంక్షన్స్ 47 సంవత్సరాల నుంచి శాంక్షన్స్ పెట్టిన తర్వాత వాళ్ళ ఎకానమీ అస్సలు గ్రోత్ లేదు, ఏం లేదు, ఇన్ఫ్లేషన్ 100% ఉంది. కానీ సౌదీ అరేబియా దగ్గర ఏముంది? డబ్బులు ఉంది, విపరీతమైన డబ్బులు, ఆయిల్ మనీ. పాకిస్తాన్ దగ్గర ఏముంది? న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. టర్కీ దగ్గర ఉంది సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ నేటోలో. దాంతోపాటు వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు వార్షిప్స్ తయారు చేస్తారు, డ్రోన్లు తయారు చేస్తారు, మిసైల్స్ తయారు చేస్తారు,
దీంట్లో అన్నింటిలో టర్కీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. సో 3 అడ్వాంటేజ్ ఒకటేసారి వచ్చింది. అఫ్కోర్స్ పాకిస్తాన్ న్యూక్లియర్ టెక్నాలజీ మనం మిగతా దేశంలో వాడలేము, అది ఎప్పుడు అనుమతించారు, ఎవరైనా అమెరికా చూసుకుంటారు అది. కానీ వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినప్పుడు ఒక అపోనెంట్ అటువైపు ఉన్నప్పుడు ఇరాన్ చెప్తారు, చూడు మేము ముగ్గురు ఉన్నాం ఇక్కడ చూసుకొని, 4వ ఆయన వస్తున్నాడు ఈజిప్ట్ నుంచి వస్తున్నాడు, మేము మిమ్మల్ని కొడతాం, మమ్మల్ని కొడతాం. ఇది నేటోలో ఆర్టికల్ 5 అని చెప్పి ఒక సెక్షన్ ఉంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దాంట్లో సేమ్ కండిషన్ అక్కడ కూడా, ఎవరి మీదైనా దాడి చేస్తే, ఏదో ఒక నేటో మెంబర్ మీద దాడి చేస్తే అందరి మీద దాడి చేసినట్టు. దానికోసమే యుక్రెయిన్ రష్యా వార్ మొదలైంది. యుక్రెయిన్ 4-5 సంవత్సరాల ముందు జెలెన్స్కీ వచ్చినప్పుడు, ఆయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినప్పుడు ఆయన నేటోలో చేరుతానని అనౌన్స్మెంట్ చేశారు. పుటిన్ అన్నారు, మేము అనుమతించాము, మా పక్కన దేశం నేటో ఉండకూడదు. ముందు యుక్రెయిన్ యుఎస్ఎస్ఆర్ పార్టీ ఉండే కదా, మా తర్వాత యుఎస్ఎస్ఆర్ అని డిస్మాంటిల్ అయిన తర్వాత రష్యా వచ్చినప్పుడు వీళ్ళందరూ సపరేట్ అయిపోయారు. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, యుక్రెయిన్, ఇట్లాంటి దేశాలన్నీ సపరేట్ అయిపోయాయి. యుక్రెయిన్ దగ్గర చెప్పారు, మీరు నేటోలో చేరకూడదు. జెలెన్స్కీ వినలేదు, నేను వెళ్తాను, నేను అప్లికేషన్ పెట్టేసాను, అయిపోతుంది, ఎల్లుండి అప్రూవ్ అయిపోతుంది. రష్యా ఆ రోజు నుంచి బాంబింగ్ దాడి మొదలుపెట్టారు. ఇప్పుడు మనకు తెలిసిన 4 సంవత్సరాలు ఎక్కడ ఆగట్లేదు. ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు, అక్కడ 1,00,000 మంది చనిపోయారు. తో నేటోకున్న అదే కండిషన్ వీళ్ళు కూడా పెట్టుకున్నారు, ఒకరి మీద దాడి చేస్తే మిగతా వాళ్ళ మీద దాడి చేసినట్లు. యాక్చువల్లీ మనకి చాలామంది మన ప్రేక్షకులు కూడా తెలుసో లేదు కానీ, ఈ సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్కి ఆల్రెడీ ఒక ఒప్పందం ఉండే ముందు, సేమ్ ఒప్పందం. అంటే ఏంటి సార్? ఏంటి, అదే డిఫెన్స్ ప్యాక్ట్. మిమ్మల్ని కొడితే మేము మీ మీద దాడి చేస్తే మా మీద దాడి చేసినట్టు. మరి ఉన్నాక మళ్ళీ ఎందుకు ఇప్పుడు టర్కీని కూడా తీసుకొచ్చారు కదా దానికోసం, అది రిన్యూ చేశారు రీసెంట్లీ, ఒక 3 నెలల ముందు రిన్యూ చేశారు. కానీ దీని వల్ల ఒక న్యూస్ వచ్చింది కానీ ఆ తర్వాత ఏ పరిణామాలు అయితే కొత్తగా ఏం చేంజ్ అవ్వలేదు కదా సార్. కరెక్ట్. అదే ఏం జరిగిందంటే, మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు సౌదీ అరేబియా వచ్చినారా ప్రొటెక్ట్ చేయడానికి పాకిస్తాన్ని? రాలేదు. ఎందుకు వస్తారు వాళ్ళంటారు, అది మీ గొడవ, నేనెందుకు రావాలి అక్కడ, మాకు ఇండియాతోనే కూడా బాగా మంచి రిలేషన్షిప్ ఉంది, ఇండియా నుంచి ఎంతో మంది మా దగ్గర పనిచేస్తుంటారు, సారీ అని చెప్పేశారు వాళ్ళు. టర్కీ వచ్చారు, ఒప్పందం లేదు ఏం లేదు, కానీ టర్కీ వచ్చి హెల్ప్ చేశారు, డ్రోన్స్ ఇచ్చారు, వాళ్ళ టెక్నీషియన్స్ని పంపించారు, అదంతా మనకు తెలుసు. ఓకే, సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ ఒప్పందం పెట్టే అని చెప్పి ఇక్కడ చాలామంది ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు నా దగ్గర, సురేష్ గారు దీంతో ఏమైనా అవుతుందా, రేపు సౌదీ అరేబియా మమ్మల్ని బాంబ్ చేస్తారా అంటే, టర్కీ ఎవరిని బాంబ్ చేయరు. మీరు చెప్పినట్లనే ఈ సంతకం పెట్టి ఇంకు కూడా డ్రై కాలేదు, దానికన్నా ముందు అక్కడ ఉన్న హూతీలు సౌదీ అరేబియాలో అరామ్కో మీద దాడి చేస్తారు. అరామ్కో అంటే వరల్డ్స్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిఫైనరీస్, ఆయిల్ రిఫైనరీస్. దాని మీద దాడి చేస్తారు. టెక్నికల్లీ ఇరాన్ దాడి చేసినట్లని, ఇరాన్ పక్కన పెట్టండి, హూతీలు చేశారు కదా. సో వీళ్ళేం చేయాలి ఇప్పుడు, సౌదీ అరేబియా మీద దాడి చేసినప్పుడు పాకిస్తాన్ అండ్ టర్కీ కలిసి హూతీల మీద దాడి చేయాలి. చేశారా? చేయరు. హూతీలను కూడా భయపడతారు వాళ్ళు. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సరే దాడులు చేయడం? మరి ఎవరు ఇప్పుడు ఎదురుదాడి చేయనప్పుడు ఇవన్నీ ప్రగల్భాలకి వెళ్ళడం ఎందుకంటే, ఆప్టిక్స్ అంటాం మన ఇంగ్లీష్ లో. ఒప్పందం ఉంది, అది యూజ్ చేస్తారా లేదా తర్వాత చూసుకుందాం. ఒప్పందం ఉంది. ఇప్పుడు దాడికి ప్రతిదాడి అనేది ప్రతి ఒక్క వార్లో సహజం. ఆ దాడికి మీరు ప్రతిదాడి చేయనప్పుడు ఇంకా ఒక రకంగా మీ పరువు మీద తీసుకున్నట్టు అవుతుంది కదా. అదే జరిగింది కదా. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు పాకిస్తాన్ సంతకం పెట్టారు, రేపు పాకిస్తాన్ మీద భారతదేశం మళ్ళీ దాడి చేస్తారు, టర్కీ వస్తారా? రారు. సౌదీ రారు. ఎందుకంటే వీళ్ళు అంటున్నారు మీ అగ్రిమెంట్ లో డిఫెన్సివ్ అని రాసాం, ఒఫెన్సివ్ అని రాయలేదు. అంటే మా మీద దాడి చేస్తే అప్పుడు మేము డిఫెండ్ చేసుకుంటాం, మేము వాళ్ళ మీద దాడి చేయం. మళ్ళీ మీరు ఎందుకు పెట్టుకున్నారో ఒప్పందం, ఇదే అర్థం కాదు. మనం ఈ జియో పొలిటిక్స్ బోర్డులో చూసినప్పుడు ఈ లాస్ట్ ఒక 6 నెలల పాటు, లాస్ట్ జూలై నుంచి చూడాలి యాక్చువల్లీ, ఫస్ట్ బాంబింగ్ జరిగినప్పుడు ఇరాన్ యొక్క దేశం అసలు వాళ్ళ మిలిటరీ పవర్ ఎవరికి తెలియదు. తెలుసా అంటే తెలుసు. ఇప్పుడు సద్దాం హుస్సేన్తోని ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు పోరాటం చేశారు వీళ్ళు, మీకు గుర్తుంటుంది, ATR వార్ అంటారు దాన్ని. ఈ ATR వార్లోనే సద్దాం హుస్సేన్తో వీళ్ళకి అర్థమైపోయింది మేము యుద్ధం ఎట్లా నడిపించాలి. సద్దాం హుస్సేన్ దగ్గర చాలా మోడర్న్ ఆర్మీ ఉంది, ఇరాన్ దగ్గర శాంక్షన్స్తో అసలు ఆర్మీ లేదు, ఆయుధాలు లేవు, ఏం లేవు. కానీ అప్పుడు కూడా వాళ్ళు అడ్డుకున్నారు. 8 years, 8 సంవత్సరాలు. ఆ యుద్ధం ఇరాన్ని చాలా మటుకు నేర్పించింది ఏంటంటే, పెద్ద ఆర్మీ, పెద్ద ఎయిర్ ఫోర్స్, పెద్ద నేవీ అక్కర్లేదు. US లాగానో, చైనా లాగానో, రష్యా లాగానో, మనది కూడా తక్కువ కాదు. కావాల్సింది టెక్నాలజీ మారుతుంది, టెక్నాలజీతోని మనం
కొత్త కొత్త ఆప్షన్స్ తయారు చేసుకోవాలి. దానికే డ్రోన్స్ తయారయ్యాయి. ఈ డ్రోన్ వార్ఫేర్ అనేది మొత్తం కంప్లీట్గా క్యాల్కులేషన్ మార్చేసింది. ఇప్పుడు యుద్ధంలో మీరు ఏ మిలిటరీ కాలేజ్కి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళ వార్ స్ట్రాటజీస్ మాట్లాడుతున్నప్పుడు ఈ బిఫోర్ యుక్రెయిన్ అండ్ ఆఫ్టర్ యుక్రెయిన్ అని చెప్పి ఒక చాప్టర్ వచ్చేస్తుంది. యుక్రెయిన్ యుద్ధం ముందు మనం టిపికల్ బాహుబలి సినిమా లాగా ఇక్కడి నుంచి 5,000 మంది పరిగెత్తారు, అక్కడి నుంచి 5,000 మంది వస్తారు తుపాకీ పట్టుకొని, గన్స్ ఇక్కడ క్యానన్స్ బూమ్ అని కొడుతుంటుంది, అక్కడ వెళ్ళి పడుతుంది, కొంతమంది చనిపోతారు. ఇదే ఉంటుంది ట్రెంచ్ వార్ఫేర్. అందరు ట్రెంచ్ లోపల కూర్చొని ఇది పోయింది. మీరు యుక్రెయిన్ రష్యా వార్లో ఫస్ట్ ఇయర్ చూశారు ఈ ట్యాంకులు అక్కడికి వెళ్ళడం, మనుషులు ఇక్కడ రావడం. ఇప్పుడు ట్యాంక్ లేవు, మనుషులు లేవు, ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మనుషులు లేరు, వీళ్ళ దగ్గర మనుషులు లేరు. 1,00,000 మంది అక్కడ పోయారు, 1,00,000 మంది ఇక్కడ పోయారు కదా. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మెయిన్గా ఇరాన్ వాళ్ళ పవర్ చూపించారు ఈ యుద్ధంలో చాలా మటుకు. అంటే ఏంటి, మేము డిఫెండ్ చేసుకోగలం, మేము ఆఫెన్సివ్ కూడా వెళ్ళొచ్చు రెండు వైపుల నుంచి. అమెరికా బాంబ్ చేస్తే మేము ఏం చేయలేము, ఎందుకంటే మా దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిషన్స్ లేవు, పోయినాయి, మొత్తం పోయింది. అమెరికా కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేశారు. మా దగ్గర ఉన్నదేంటి, డ్రోన్లు, మిసైళ్ళు ఉన్నాయి, దాన్ని వాడుకుంటాం. దాన్ని వాడుకొని ఇరాన్ హెస్ టుడే బికమ్ ఒక యుద్ధం గెలిచారంటే ఎక్కడ గెలవలేదు, ఓడిపోయారు. కానీ వాళ్ళు అమెరికాని ఇప్పుడు దాకా ఒక స్టెప్ దాకా ముందుకు రానియట్లేదు. ఇదే టైంలో మనకు అక్కడ గల్ఫ్లో ఇంకొక దేశం ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. అది 7 ఎమిరేట్స్ కలిసిన ఒక ఎమిరేట్ అనమాట. 7 సపరేట్ కంట్రీస్ యాక్చువల్లీ టెక్నికలీ. షార్జా కానీ, అబుదాబి కానీ, దుబాయ్, వీళ్ళందరూ, గుజరా. వీళ్ళు ఒక 4 సంవత్సరాల ముందు అబ్రహాం అకార్డ్, ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో అబ్రహాం అకార్డ్ అని చెప్పి ఒక అకార్డ్ ఉంది. ఏంటి ఒప్పందం? అబ్రహాం అకార్డ్లో ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేస్తారు. ఇజ్రాయెల్ హ్యాస్ అ రైట్ టు ఎగ్జిస్ట్. ఎందుకంటే ఈ అరబ్ నేషన్స్ డిక్షనరీలో ఇజ్రాయెల్ ఉండకూడదు. ఇరాన్ చెప్తుంటారు చూడండి, డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా. ఇజ్రాయెల్ ఉండకూడదు, ఇజ్రాయెల్ అని దేశంకి ఉండే ప్రసక్తే లేదు. వాళ్ళు అక్కడ ఎంతో లక్షల కోట్ల మంది ఉన్నప్పుడు వాళ్ళని మీరు ఓవర్ నైట్ మాయం చేస్తారు. ఇదే హిట్లర్ చెప్పారు కదా, హిట్లర్ సెడ్ ద సేమ్ థింగ్, జ్యూస్ ఉండకూడదు, జ్యూస్ని ఫినిష్ చేసేసేయాలి. ఈ జ్యూస్ వ్యతిరేకంగా ఉన్న ఈ క్యాంపెయిన్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అది అరబ్ నేషన్స్లో ఎక్కువ. పాకిస్తాన్ చూడండి, మనం అంటున్నారు ఇజ్రాయెల్ ఈజ్ అ కాజ్ ఫర్ అ థింగ్, మన ఇజ్రాయెల్ వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఏది పాకిస్తాన్ అక్కడ వెళ్ళి ఒకసారి ట్రై చేయమని చెప్పండి, వాళ్ళు చూపిస్తారు ఇజ్రాయెల్, పాకిస్తాన్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఈవెన్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ నేను ఉన్నారు, ముస్లిం నేషన్లు అందరూ కలిసి ఇజ్రాయెల్ని మనం వ్యతిరేకించాలి అని. వాళ్ళతో కాదు, వీళ్ళు ఒక టేబుల్లో కూర్చుంటే కొట్లాడుకుంటారు వీళ్ళు ముస్లిం నేషన్స్. ఒకటి షియా అంటాడు, సున్నీ అంటాడు, వాడు ఇంకో అంటాడు. దిస్ ఇస్ ద యూజువల్ డైలాగ్ వాళ్ళ నడిమిట్లో. యూనిటీ లేదు. 47 దేశాలు ఎంత ఉంది వాళ్ళు ఇస్లామిక్ గ్రూప్. ఇప్పుడు ఈ సంతకంతో ఏమైనా అవుతుందా, ఈ ఒప్పందంతో ఏమైనా అయితే ఏం కాదు. దిస్ ఈజ్ ఓన్లీ హిందీలో అంటారు నామకే వాస్తే అంటారు, ఒట్టే పేరు కోసం చేసుకున్నారు అంతే. ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్, ఈ దాడి జరిగింది, రేపు మళ్ళీ ఇంకో దాడి జరుగుతుంది. ఆల్రెడీ సౌదీ షిప్ మీద కొట్టారు, సౌదీ అరేబియా మీద కొట్టినట్లే కాదు అది కూడా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి, దట్ ఈ ఒప్పందాలు అనేది చాలా మట్టుకు దేశాల నడుమిట్లో నడుస్తుంది. సో నేను యుఏఈ గురించి మీద మాట్లాడుతూ చెప్తున్నప్పుడు నేను ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిపోయాను. యుఏఈలో ఈ అబ్రహాం అకార్డ్ సైన్ చేసిన తర్వాత వాళ్ళు ఇజ్రాయెల్తో రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నారు. అది మీరు గల్ఫ్లో ఆలోచించండి, ముస్లిం నేషన్స్లో ఒక దేశం ఇజ్రాయెల్తోని డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం అంటే చాలా పెద్ద న్యూస్. అది 2 దేశాలు ఇప్పుడు దాకా అబ్రహాం అకార్డ్ మీద సైన్ చేశారు. అబ్రహాం, ఒకటి బహ్రెయిన్, ఒకటి యుఏఈ. యుఏఈకి ఏం ఏమైందంటే, యుఏఈకి వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఎక్కువ లేదు, వాళ్ళు ఆకర్షించుకుంటాం బయట నుంచి తెచ్చుకుంటారు కంపెనీ, కానీ ఈ మిలిటరీ టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. కొనాలంటే అమెరికా దగ్గర నుంచి కొనాలి, వాడేమో ఫుల్ 5 స్టార్ రేట్లు అమ్ముతారు వాళ్ళు. సో ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఆఫర్ చేశారు యుఏఈకి, మీరు అబ్రహాం అకార్డ్ సైన్ చేశారు కదా, మేము మీకు మిలిటరీ టెక్నాలజీ ఇస్తాం, ఓకే, మా మనుషులు పంపిస్తాం, మీకు మీ మీద ఎప్పుడైనా దాడి జరిగినప్పుడు మా వాళ్ళు ఉంటారు అక్కడ అని చెప్పి. ఐరన్ డోమ్ అని చెప్పి మీకు తెలిసి ఉంటుంది, ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేసే ఒక కవర్ షీల్డ్ అనమాట, స్కైలో, ఆకాశంలో. దాట్ ఇప్పుడు యుఏఈ దగ్గర ఉంది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఫిబ్రవరి 28 ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఇజ్రాయెల్ దగ్గర ఈ ఐరన్ డోమ్ తీసుకెళ్ళి వాళ్ళు యుఏఈలో పెట్టేశారు. చాలా మటుకు మిసైల్స్ అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ టీం అక్కడ ఉంది, ఇజ్రాయెలీ ఆర్మీ టీం అక్కడ ఉన్నారు ఆన్ గ్రౌండ్. అప్పుడు ఒక కొత్త ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది, ఇంకొక గ్రూప్ ఫామ్ అవుతుంది. ఎవరు? ఇజ్రాయెల్, యుఏఈ, ఇండియా. యుఏఈ, ఇండియా ఒక డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేశారు, మీకు గుర్తుండదు, మోదీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు. యుఏఈ
ప్రిన్స్ ఇక్కడ వచ్చినప్పుడు సైన్ పెట్టారు, అవును. బిన్ జాయర్ అప్పుడు కూడా సంతకం పెట్టారు ఒకటి. సో మనం యుఏఈతోని గెటింగ్ ఇంటూ క్లోజ్ రిలేషన్. యుఏఈకి సౌదీకి పడదు, అది ఇంకో పాలిటిక్స్. దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాలి. అవును సార్. సొమాలీ ల్యాండ్లో ఉన్న ప్రాబ్లం కానీ, యమన్లో ఉన్న ప్రాబ్లం కానీ సౌదీకి అండ్ వీళ్ళకి పడదు, అస్సలు పడదు. సో దేశాలు చూసి ఇన్ఫ్యాక్ట్ సౌదీ అండ్ టర్కీ కొట్టుకున్నారు కొన్ని సంవత్సరాల ముందు, ఇప్పుడు ఇద్దరు సంతకం పెట్టుకున్నారు ఇక్కడ. సో ఎవరైనా నవ్వుతారు చూసి, ఇట్లా ఇది నిన్నదాకా కొట్టుకున్నారు వీళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారా అని చెప్పేసి. ఇది ఒక ప్యాక్ట్ అంతే, దీనికి లిమిటెడ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎక్కువ ముందుకెళ్ళదు ఇది. ఎందుకంటే నేను చెప్పాను చూడండి, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చాలా మటుకు. టర్కీ నేటోలో కూడా ఉన్నారు, టర్కీ ఈ ఇస్లామిక్ నేటోలో కూడా వచ్చేసారు. ఇప్పుడు టర్కీ మీద రేపు ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ వెళ్తారా వాళ్ళు సహాయం చేయడానికి? నేటో వాళ్ళు వస్తారా? ఇది మన ప్రశ్న. ఈ నేటో అనేది కూడా ఒక లూజ్ ఆర్గనైజేషన్. యూరోపియన్ కంట్రీస్ మోస్ట్లీ అండ్ అమెరికా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. వాళ్ళు కూడా ఇప్పుడు దాకా యుద్ధం చూడలేదు. ఎప్పుడో యుగోస్లావియా నడిచినప్పుడు ఆ టైంలో ఒక యుద్ధం ఉండే, కానీ దాని తర్వాత యుద్ధం అనేది ఈ నేటో చూడలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు ఏడుస్తుంటారు చూడండి, నేటో ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు, నేటో ఎక్కువ ఖర్చు పెట్టలేదు, ఎక్కువ ఖర్చు పెట్టాలి, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనాలి, మేము ఎందుకు పని ఇవ్వాలి వీళ్ళకి, మేము ఇవ్వం డబ్బులు, యుక్రెయిన్కి డబ్బులు ఇవ్వం మేము అని చెప్పి చాలా గొడవ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. దానికి మంచి రీజనింగ్ ఉంది, దానికి నేటో ఖర్చు పెట్టాల్సింది, దాంట్లో చాయిస్ లేదు. కానీ ఈ ఇప్పుడు ఉన్న గల్ఫ్లో ఉన్న చాలా మట్టుకున్న ఈ జియో పొలిటికల్ మార్పులు కొత్త అలైన్మెంట్స్ తీసుకొస్తున్నారు. మనకి యుఏఈ గురించి తెలుసు, యుఏఈలో వాళ్ళకి ఇజ్రాయెల్తోని చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఇప్పుడుగా చాలా సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. యుఏఈకి ఏం కావాలి, వాళ్ళకి మిలిటరీ టెక్నాలజీ ఒకటి, రెండవది అగ్రికల్చర్ టెక్నాలజీ. ఇజ్రాయెల్ అగ్రికల్చర్లో నంబర్ 1 ఎక్స్పర్ట్. మన దగ్గర చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో తీసుకొచ్చారు వాళ్ళని, రెయిన్ షాడో ఏరియా, వర్షం పడవ ఎక్కువ. ఇజ్రాయెల్ కూడా అంతే, కానీ అగ్రికల్చర్లో దే ఆర్ నంబర్ 1 ప్రొడక్టివిటీలో. సో ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒప్పందం చేశారు, డిఫెన్స్ ఒప్పందం చేశారు. దాన్ని యుఏఈ తీసుకొస్తున్నారు వాళ్ళ వైపు. ఇంకోటి ఇజ్రాయెల్, మనం వాళ్ళ గురించి మర్చిపోతున్నాం. ఇజ్రాయెల్ దీంట్లో ఒక పెద్ద రోల్ ప్లే చేస్తున్నారు. ఇజ్రాయెల్ భయపడి ఈ సంతకం పెట్టారని కొంతమంది అంటున్నారు, ఇరాన్ని భయపడి పెట్టారని కొంతమంది అంటున్నారు. ఈ టర్కీకి ఒక 2 నెలల ముందు బెంజమిన్ నెటన్యాహు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఒక వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళు అది ఇది నేనే ఖలీఫా, నేను ఫస్ట్ వరల్డ్ వార్ టైం నేనే ఖలీఫా ఉన్నాం, ఇజ్రాయెల్ని ఫినిష్ చేసేసేయాలి, ఇజ్రాయెల్ని ఉంచకూడదు అది అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇస్తే బెంజమిన్ నెటన్యాహు అన్నారు, ఈ ఇరాన్ గొడవ నడుస్తుంది చూడు అది కానివ్వండి, హెజ్బుల్లాని డీల్ చేస్తున్నా అది కూడా కానివ్వండి, హమాస్ ఉంది వాళ్ళని ఫినిష్ చేస్తాం, దాని తర్వాత మీ అంటే వస్తుంది. ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు ఎర్దోగాన్కి, యు ఆర్ ఇన్ అవర్ టార్గెట్ లిస్ట్, మర్చిపోకండి. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది, రేపు ఇజ్రాయెల్ దాడి చేశారు టర్కీ మీద, ఇజ్రాయెల్ మీద నేటో దాడి చేస్తారా? చేయరు. యుఎస్ ఉన్నారు, యుఎస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయరు కదా, చేయరు. సో ఆ అగ్రిమెంట్ కూడా పోతుంది అక్కడ, నేటో కూడా పనికిరాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఈ యొక్క రీఅలైన్మెంట్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ జరుగుతుంది. ఎందుకంటే అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది మిడిల్ ఈస్ట్లో. వాళ్ళు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు దాకా మనం మాట్లాడుతున్నప్పుడు ఆగస్ట్ 10th దాకా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇరాన్ని బాంబ్ చేశారు, ధ్వంసం చేశారు, బ్రిడ్జ్లు కొట్టారు, రోడ్లు కొట్టారు, అన్నీ చేశారు. కానీ ఇరాన్ ఇప్పుడు కూడా దిగి రావట్లేదు. అప్పుడు ఇరాన్కి తెలిసిపోయింది మాకు ఒక పవర్ ఉంది. సౌదీ అరేబియాకి భయం. ఇవాళ దాకా సౌదీ అరేబియా మీద, బహ్రెయిన్ మీద, కువైత్ మీద, ఒమాన్ మీద, యుఏ దాడి చేశారు కదా ఇరాన్, చాలాసార్లు దాడి చేశారు. ఒక్కసారైనా వీళ్ళు ఎవరైనా బాంబ్ చేశారా ఇరాన్ని? చేయలేదు. ఎందుకు? వాళ్ళ ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, భయపడుతున్నారు. ఇరాన్ భయం లేదు. ఎట్లంటే మునుగుతున్న మనిషి వాడంటాడు, కోపం ఉంటే వాడేమంటాడు, నేను వెళ్తూ 10 మందిని గుంజి తీసుకెళ్తాను నాతో పాటు. అది ఇరాన్ సూసైడల్ మెంటాలిటీ. నేను పోతాను 100%, కానీ మిమ్మల్ని తీసుకెళ్తాను నాతో పాటు 10 మంది వచ్చి కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళది ఒక గ్రేటర్ ఇజ్రాయెల్ అని చెప్పే కాన్సెప్ట్ ఉంది ఎక్స్పాన్షన్ మోడ్లో. మన సొమాలీ ల్యాండ్ గురించి మాట్లాడాం మనం. అది కాకుండా ఇజ్రాయెల్ చాలా మటుకు ఈజిప్ట్ వైపు, జార్డన్ వైపు కూడా కొన్ని సంవత్సరాల ముందు ల్యాండ్ తీసుకున్నారు వాళ్ళు.
6 డే వార్ తర్వాత చాలా మటుకు ల్యాండ్ ఇజ్రాయెల్కి వచ్చింది, మళ్ళీ రిటర్న్ చేయాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ది ఏమంటే ఒకటి వాళ్ళ దేశం కాపాడుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, నెక్స్ట్ మంత్ ఎలక్షన్ ఉంది అక్టోబర్లో. ఎలక్షన్లో బెంజమిన్ నెటన్యాహు ఓడిపోతారని ఒక సర్వే రిజల్ట్స్ కొని చెప్తుంది. కానీ గెలవచ్చు ఎట్లా? ఇజ్రాయేలీ ప్రజలు ఏమంటారంటే సిరి వీళ్ళని ఫినిష్ చేసేసారు. ఎవరిని? ప్యాలెస్టీనియన్ ఉంచకూడదు, వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు ఏమంటారు? ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. వీళ్ళు కూడా అదే అంటున్నారు. ప్యాలెస్టైన్లో ఉన్న టెర్రరిస్ట్ని మొత్తం ఫినిష్ చేసేసారు. గాజా ఆల్రెడీ మీరు మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు. హెజ్బుల్లా మీద పోరాటం చేస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ గవర్నమెంట్ని బ్యాక్ చేస్తున్నారు. చేయండి. బెంజమిన్ నెటన్యాహు ఇప్పుడు ఒక కొత్త ఒప్పందం తీసుకొచ్చారు ట్రంప్ గారు, గాజా అకార్డ్ అని చెప్పి మీరు వినుంటారు. గాజా ఒప్పందం, దాంట్లో హమాస్ని మొత్తం డిసామ్ చేసేస్తాం, 15 పాయింట్ల అగ్రిమెంట్ అని. ఇవాళ పొద్దున బెంజమిన్ నెటన్యాహు అంటున్నారు, మాకు ఆ డీల్ గురించి ఏం తెలియదు, మాకు దాంట్లో రోల్ లేదు, మేము అగ్రీ చేయము. ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ ఎట్లా అన్నారు ఇదంతా ఇజ్రాయెల్ అంగీకరించుకున్నారని? ఇది ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం. ఆయన ఇజ్రాయెల్ అడిగారా లేదా దానికన్నా ముందు ఆయన అనౌన్స్ చేసేసారు ప్రెషర్ పెట్టడానికి ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ అంటున్నారు సారీ, బెంజమిన్ నెటన్యాహు అన్నారు ఇదంతా మేము డిసైడ్ చేస్తాం ఎప్పుడు చేయాలి ఏం చేయాలి. అమెరికా ఎందుకు చేయాలి ఇదంతా? వీ విల్ నాట్ అగ్రీ టు ఇట్. సో ఆ అగ్రిమెంట్ కూడా పోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ రేపు ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇజ్రాయెల్ రేపు ఇరాన్ మీద దాడి చేస్తారు. మళ్ళీ చేశారు దీనికన్నా ముందు. ఇంకో మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సి, లాస్ట్ 2 నెలల నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఒక్క మిసైల్ కూడా కొట్టలేదు. ఎందుకు? పక్కనున్న బహ్రెయిన్ కొడుతున్నారు. అంటే యుద్ధం మలుపు తిరిగింది, అంటే పక్కదారి పట్టిందేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే అసలు ఇరాన్ ఇజ్రాయెల్కి గొడవ, వార్ అక్కడ స్టార్ట్ అయ్యి అమెరికా ఇవన్నీ మొత్తం అన్ని దేశాలు వచ్చేసినాయి. సరే ఎటు పోతుంది సార్? ఇంకా ముందు ముందు ఎన్ని చూడాల్సి వస్తుంది మనము? యుద్ధం అనేది నడుస్తుంటుంది, ఎక్కడో ఒక యుద్ధం ఉంటుంది. ఎప్పుడు యుద్ధం లేని లోకం ఉండదు. మనం కొన్ని మహాభారతం విన్నాం కానీ యుద్ధాలు చాలా ఉన్నాయి. మన దగ్గర రాజులు పరిపాలిస్తున్న టైంలో యుద్ధాలు ఉన్నాయి. వాళ్ళ నడిమిట్ల గొడవ, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద, ఒకరు పోర్చుగీస్ మీద, ఒకరు డచ్ మీద, మళ్ళీ వీళ్ళు నడిమిట్ల, మళ్ళీ ఇస్లామిక్ రూలర్స్ వ్యతిరేకంగా, ముఘల్స్ వ్యతిరేకంగా అన్నీ నడుస్తూనే ఉంటుంది రెగ్యులర్గా. యుద్ధాలనే ఎప్పుడు ఆగదు. యుద్ధం మంచి బిజినెస్ యాక్చువల్లీ, కొంతమందికి ఆయుధాలు అమ్మేటోళ్ళకి మంచి బిజినెస్. కానీ ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది? ఏం చేయాలి ఇప్పుడు మన దేశం కాపాడుకోవాలంటే రేపు పాకిస్తాన్ మన మీద ఆక్రమణ చేస్తే మనం ఏం చెప్పాలి? మా ప్రజలు చనిపోతారు, దానికోసం మేము యుద్ధం చేయం, మేము సరెండర్ చేస్తున్నాం అంటారా? అసలు మనం పోరాడతాం, టిల్ ద లాస్ట్ మ్యాన్ వి విల్ ఫైట్. ఖచ్చితంగా అది మన దగ్గర ఉంటుంది. మన దేశం మనం కాపాడుకో, మన ఇల్లు లాగానే. బయట నుంచి ఒకటి వచ్చి, మన ఇంట్లో ఎంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నా కానీ బయట నుంచి ఒకటి వచ్చి మిమ్మల్ని థ్రెటన్ చేస్తే ఇంట్లో అందరూ యునైట్ అయిపోతారు ఇమీడియట్గా. ఓకే, ఇది కూడా అంతే సంగతి పాకిస్తాన్తో. సో పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళెందుకు దీంట్లో వచ్చారన్నది, ఇది మన పాత ఓల్డ్ సిటీలో ఒక సేయింగ్ ఉంది, బేగానికి షాదీ మే అబ్దుల్లా దివానా అని. ఇంకా ముందు కూడా 2-3 సార్లు యూజ్ చేశాను ఇక్కడ. అంటే ఏదో పెళ్లి బారాత్ పోతుంటే అబ్దుల్లా వెళ్ళి దాంట్లో డాన్స్ చేయడం మొదలు పెడతారు. అందరూ అడుగుతారు ఏంట్రా ఈవెన్ పెళ్లి మీకు తెలిసిన చుట్టాలంటే, నాకేం తెలుసు, పెళ్లి పోతుంది నేను డాన్స్ చేస్తాను, బేగాని షాదీ మే అబ్దుల్లా దివానా. ఇది కూడా పాకిస్తాన్ సంగతి. ఎవరో ఒప్పందం పెట్టుకుంటే వీళ్ళెందుకు వెళ్ళారు? వీళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏముంది? ఒక న్యూక్లియర్ టెక్నాలజీ ఒకటి, అది అమ్మొచ్చా? అది అమ్మలేము. యుఎస్ అనుమతించారు, మళ్ళీ వీళ్ళు ఎందుకు వెళ్ళారు? ప్రాబ్లమ్ ఈజ్ పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళకి అసలు ఏమంటారు, ఆట తీసుకోవడానికే లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళే ఉంటారు. సౌదీ అరేబియా ఏమన్నారు, మీరు పని చేయండి, మీ దగ్గర అక్కడ బరాక్స్లో చాలా మంది ఆర్మీ వాళ్ళు కూర్చున్నారు, పనేం లేదు వాళ్ళకి ఇప్పుడు. ఓకే, బలూచీస్ వచ్చి కొడుతున్నారు, అక్కడ ఆఫ్ఘాన్ వాళ్ళు కొడుతున్నారు, మీరు దాంట్లో కొంచెం బిజీ ఉన్నారు, కొంత ఫ్రీ అయిన వాళ్ళని మా దగ్గర పంపించండి అని చెప్పారు. సో ఒక 4,000 మందిని పంపించారు. వాళ్ళ జీతం, వాళ్ళకు ఉండాల్సిన అకామిడేషన్ ప్లస్ వాళ్ళ గవర్నమెంట్కి, పాకిస్తాన్ గవర్నమెంట్కి ఇచ్చే డబ్బులు అన్నీ కలిపి ఒక పెద్ద అమౌంట్ సౌదీ అరేబియా ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకు? సౌదీ అరేబియా దగ్గర ఆర్మీ లేదు. పేరు కోసం ఒక ఆర్మీ ఉంది, దాంట్లో చాలా మంది ఇండియన్స్ పాకిస్తానే పనిచేస్తారు దాంట్లో. దాట్ నాట్ ద రెగ్యులర్ ఆర్మీ. కానీ పాకిస్తాన్ ఆర్మీని ఏం చెప్పినా కానీ వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. మనతో 71 వార్ ఉండొచ్చు, దానికన్నా 65 వార్ ఉండొచ్చు, మళ్ళీ కార్గిల్, మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్. సో వాళ్ళు యుద్ధం చూసిన వాళ్ళు. సౌదీ అరేబియా అట్లాంటి యుద్ధం చూడలేదు ఇప్పుడు దాకా. సో సౌదీ అరేబియా ఏం చెప్పారు, మంచిదే కదా వీళ్ళని రెంట్కి తెచ్చుకుందాం, ఇక్కడ మందరు పెట్టుకుందాం, సస్తే వాడు చేస్తాడు, మాకు ప్రాబ్లం లేదు. వాళ్ళ దాంట్లో 10 మంది పోయారంటే నో ప్రాబ్లం, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేసి డిస్పోజ్ చేసేద్దాం అంటాడు.
ఇది సౌదీ అరేబియా యాటిట్యూడ్ అన్నమాట. డబ్బులు ఉన్నవారు ఇట్లనే ఆలోచిస్తాడు, ఎట్లా రెంట్కు తీసుకోవాలి, వీళ్ళని వాళ్ళతో పని ఎట్లా చేయించుకోవాలి, అది జరుగుతుంది పాకిస్తాన్. కానీ సౌదీ అరేబియా అట్లా కాదు. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి టెక్నాలజీ కావాలి. అది పెద్ద ఒక డిసడ్వాంటేజ్ సౌదీ అరేబియా. ఎవ్వరు టెక్నాలజీ అమ్మడానికి రెడీగా లేరు ఇప్పుడు. యూఎస్ ఏమంటారు, వాళ్ళు F-35 కావాలా కొనుక్కోండి మా దగ్గర. F-35 జాయింట్ ప్రొడక్షన్ చేస్తామంటే కాదు, వీ విల్ ఓన్లీ సెల్ F-35. మిసైల్ కావాలా, మా దగ్గర పేట్రియట్ ఉంది, $1 million ఈచ్ మిసైల్. ఇప్పుడు సౌదీ అరేబియా ఏమంటున్నారు, మీరు 1 millionకి అమ్ముతున్నారా, ఇరానోడు $20,000 ఒక డ్రోన్ పంపిస్తున్నాడు, ఈ 1 million ఎందుకు వేస్ట్ చేయాలి 20,000 డ్రోన్కి అడ్డుకోవడానికి? మేము టర్కీ దగ్గర నుంచి డ్రోన్లు కొనుక్కొని వాళ్ళ డ్రోన్ని కొడతాం మేము, అది కూడా $20,000-30,000 డ్రోన్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాకు పెద్ద ఛాలెంజ్ వచ్చింది. ఇప్పుడు ఈ దేశాలన్నీ ముందు మిసైల్ కోట్లు కొంటున్నాయి, బిలియన్స్లో కొంటుండే మిసైల్స్, ఇప్పుడు డ్రోన్ వార్ఫేర్లో డ్రోన్స్ కానీ ఎయిర్క్రాఫ్ట్ కానీ. ఇప్పుడు అందరు అంటున్నారు ఓకే ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు కూడా కొనొచ్చు, ఎందుకంటే మీకు చాలా దేశాలు లేవు, తయారు చేసేటు 4-5 దేశాలు ఉన్నాయి, మనం పని చేద్దాం, ఈ డ్రోన్ కానీ మిసైల్ కానీ ఇదంతా మనం టర్కీ దగ్గర నుంచి కొనుక్కుందాం. టర్కీ అమ్మడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ పెద్ద ఇండస్ట్రీ ఉంది, డ్రోన్ ఇండస్ట్రీ కానీ మిసైల్. అప్పుడు ఆలోచించండి అడ్వాంటేజ్ కాస్ట్. వాడు అంటాడు మీరు $1 million యూఎస్ దగ్గర నుంచి పేట్రియట్ ఒక్కొక్క మిసైల్ తీసుకున్నారు కదా, మేము దాన్ని మీకు ఒక $50,000 ఇచ్చేస్తాం. వాడు హ్యాపీ, ఎందుకంటే అక్కడ ఇరాన్ ఒక 10 డ్రోన్లు పంపించి ఇక్కడ 10 మిసైల్ పోవాలి అక్కడికి అడ్డుకోవడానికి. 10 మిసైల్ ఒక్కొక్క మిసైల్ $1 million, $10 million పోయింది, 5 నిమిషాల్లో ఫినిష్. ఎన్ని రోజులు మీరు నడిపిస్తుంది? దానికోసం చూడండి, ఇప్పుడు యూఎస్ దగ్గర ఆయుధాలు లేవు, మనం డిస్కస్ చేసాం ఇది కూడా. ఎందుకు లేదు? ఇదే ఇరాన్ చేసిన పనే. ఇరాన్ చాలా స్మార్ట్గా వాళ్ళు ప్లాన్ చేశారు. వాళ్ళు ఒకటేసారి 30 డ్రోన్లు పంపిస్తారు, అన్ని డిఫరెంట్ డైరెక్షన్స్కి వెళ్తుంది. వచ్చే దేశం కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇది మా వైపు వస్తుందా, సముద్రం వెళ్ళి పడిపోతుందా, లేకుంటే ఎక్కడైనా డెజర్ట్లో వెళ్ళి పడిపోతుందా అని. ఈ కన్ఫ్యూజన్లోనే మిసైల్స్ అక్కడిక్కడ కొట్టడం, లాస్ట్ మిసైల్ స్టాక్ లేదు, ఇప్పుడు ఏడుచుకుంటున్నారు మా దగ్గర స్టాక్ లేదు. ఏం చేయాలి? ఎవరు తప్పు? మీరు ఆలోచించాలి ముందు. మీరు కూడా డ్రోన్, ఇప్పుడు యూఎస్ ఏంటి లూకస్ అని చెప్పి వాళ్ళ దగ్గర డ్రోన్ ఉంది, అది ఒక ఇరాన్ దగ్గర షహీద్ డ్రోన్స్ అనే ఒక డ్రోన్, వెరీ వెరీ వండర్ఫుల్ డ్రోన్, ఈవెన్ రష్యా యూజ్ చేస్తారు అది. దానికి మెరీ వేరియేషన్స్ ఉన్నాయి డిస్టెన్స్ బట్టి. ఆ వేరియేషన్ ఈవెన్ మన దగ్గర కూడా కొంతమంది రివర్స్ ఇంజనీర్ చేసి ఇండియాలో కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు షహీద్ డ్రోన్స్. ఈ షహీద్ డ్రోన్స్ని ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటున్నారు, రష్యాకి అమ్ముకుంటున్నారు, యుక్రెయిన్ కూడా ఇద్దరికి అమ్ముతున్నారు. ఇరాన్ దగ్గర ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఈ టర్కీతో టెక్నాలజీ టైప్ చేసుకుంటే వాళ్ళకి రేపట్లో యుద్ధంలో పనికి వస్తుంది. కానీ టర్కీ ఇరాన్కి డైరెక్ట్లీ అమ్మలేరు టెక్నాలజీ, ఎందుకంటే బ్యాన్ ఉంది, ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టారు అమెరికా. వాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కుంటారు? అదే చూస్తున్నారు మార్కెట్. ఇప్పుడు అది చైనా ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. అదే టైంలో భారతదేశం సంగతి చూడండి. మన వైపు ఈ ఇజ్రాయెల్కి మొన్న ఒక అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఒకటి వచ్చింది, మీరు చూసుంటారు. దాంట్లో అమ్నెస్టీ ఏం చెప్పారంటే భారతదేశం కూడా గాజాలో జరుగుతున్న మరణకాండకి రెస్పాన్సిబుల్, అక్కడ జరుగుతున్న హత్యలకు భారతదేశం కూడా రెస్పాన్సిబుల్. ఎందుకురా అంటే ఇజ్రాయెల్కి ఆయుధాలు సప్లై చేస్తున్నారు భారతదేశం, ఇజ్రాయెల్ అదే ఆయుధాలతో గాజాలో బాంబింగ్ చేస్తున్నారు. అప్పుడు నేను కూడా కొంచెం రీసెర్చ్ చేయడానికి చెక్ చేస్తే కరెక్ట్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే యుఎస్ ఇజ్రాయెల్ని కొంచెం ఒక టైట్లో పెట్టడానికి వాళ్ళు ఏం చేశారు, ఈ ఆయుధాలు కొంచెం డిలే చేయడం మొదలుపెట్టారు. దానికన్నా ముందు ట్రంప్ ఒకసారి నెటన్యాహు తను పెద్ద గొడవ పెట్టుకున్నాడు, మీకు గుర్తుంటుంది. ఆయన విపరీతంగా తిట్టారు, అది యూఆర్ యూజ్లెస్ ఫెలో, అది ఇది ఎస్ఓబి అని పిలిచారు. ఆ రోజు ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చారు, ఒకరోజు మేము మీరు ఇట్లా బిహేవ్ చేస్తే, నా మాట వినకపోతే మీకు ఆయుధాలు ఇవ్వము, మేము ఇవ్వము, వీ విల్ నాట్ గివ్ ఎనీ వెపన్స్ ఫ్రమ్ యుఎస్. $3.2 billion ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఇజ్రాయెల్కి. బెంజమిన్ నెతన్యాహు ఒక స్టేట్మెంట్ చెప్పారు, మీరు ఇవ్వకపోతే కూడా ప్రాబ్లం లేదు, మేము ఆల్రెడీ ప్లానింగ్ స్టార్ట్ చేసేసాం, మాకు చాలా దేశాలు ఉన్నాయి మాకు సప్లై చేసేటోళ్ళు, దాంట్లో ఒక దేశం మనం. దట్ ఈస్ వై అమ్నెస్టీ లిస్ట్లో వచ్చేసాం మనం. గాజాకి సప్లై చేస్తున్నాం ఆయుధాలని ఇజ్రాయెల్కి. ఎస్, వీఆర్ గివింగ్. ఇజ్రాయలీ కంపెనీసే తయారు చేస్తున్నారు ఇండియాలో దాన్ని. సో ఇప్పుడు భారతదేశం కూడా ఈక్వేషన్లో వచ్చేసింది. మన ఒప్పందం ఏంటి యూఏఈతోని? ఫార్ ద సేమ్ డ్రోన్స్, సో ద సేమ్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ, ఇదంతా యూఏఈ అంటున్నారు. మీరు పని చేయండి, మా దగ్గర జబెల్ ఎలి అక్కడ అన్ని చాలా ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఉంది, మీరు అక్కడ ఒక 2-3 యూనిట్లు పెట్టుకోండి, మేము మీతో ఒప్పందం చేశాం కదా, మాకు ఇక్కడే ప్రొడ్యూస్ చేసుకుంటాం మేము డ్రోన్లు కానీ మిసైల్ కానీ, అమెరికా దగ్గర నుంచి కొనక్కర్లేదు. ఇది సౌదీ అరేబియా నేర్చుకున్నారు, యూఏఈ నేర్చుకున్నారు,
చాలా దేశాలు గల్ఫ్లో ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వచ్చేసింది, ఇంత డిఫెన్స్ బడ్జెట్ మనకు అక్కర్లేదు, ఆయిల్ అమ్మలేకపోతున్నాం మనం, ఎందుకు అమౌంట్ వేస్ట్ చేయాలి యూఎస్ అని మనం ఇండియాతో ఒప్పందం పెట్టుకుంది. సరే అన్ని ముస్లిం దేశాలు వస్తాయంటే అది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది, బహ్రెయిన్ ఇటువైపు ఉన్నారు, యుఏఈ వైపు ఉన్నారు, అది కువైత్ బహుశా వీళ్ళతో వెళ్ళిపోతారు. రేపు ఈవెన్ ఒమాన్ కూడా వెళ్ళొచ్చు ఇస్లామిక్ నేటో ఫామ్ చేయడానికి. కానీ ఏం చేసినా కానీ సరే దిస్ విల్ నాట్ గో, ఇది నడవదు. ఎందుకంటే వీళ్ళందరూ హిందీలు అంటారు, ఒక డర్పోక్ అంటారు, భయపడతారు. ఇరాన్ లాంటి దేశం వీళ్ళ మీద బాంబ్ చేసి లాస్ట్ 4-5 నెలలు అవుతుంది, ఒక్కడు కూడా జరగట్లేదు. ఒక చిన్న మిసైల్ అని ఇరాన్ వైపు కొడితే ఇరాన్ క్వైట్ అయిపోతారు. చేయట్లేదు. మీ దగ్గర ఆయుధాలు తీసుకొని మ్యూజియంలో పెట్టుకుంటారా మీరు? ఎందుకు కొన్నారు? మళ్ళీ షో ఆఫ్కి కొన్నారా? మీ మిలిటరీ పరేడ్ కోసం కొన్నారా? వాడుకోండి. అది లేదు, వాడుకుంటే మళ్ళీ ప్రతిదాడి గట్టిగా ఉంటుంది, భయపడుతుంది. అది దానికి భయం అంటున్నాను నేను. సో ఇప్పుడున్న ఈ పీస్ డీల్లో భారతదేశానికి భయపడడానికి ఏ అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఓకే, వీళ్ళెవ్వరు అక్కడిక్కడ ఈ సంతకాలు పెట్టడం మక్క అక్కడంట అని చేస్తే కానీ ఒకరికొకరు ఎవ్వరు హెల్ప్ చేయరు. అది చాలా క్లియర్ అండి.